హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో రంజాన్ స్పెషల్ నైట్ స్ట్రీట్ షాపింగ్ అయితే చూపిపోతున్నానండి. రంజాన్ సందర్భంగా మనకి చార్మినార్ అయితే 24 అవర్స్ ఓపెన్ చేసి ఉంటుందండి. చార్మినార్ దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నైట్ వ్యూ ఈసారి ఎవరైనా తప్పకుండా ఒకసారి నైట్ టైం షాపింగ్ అయితే చేయండి చార్మినార్ దగ్గర. మీరు అందరూ చాలా చాలా ఇష్టపడతారు. అండ్ నైట్ టైం కొంచెం బార్గెనింగ్ చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ చాలా చాలా బాగుంటాయి నైట్ వ్యూ అయితే. కొంచెం అన్ని మెరుస్తా జిగేల్ జిగేల్ అంటూ భలే ఉంటాయండి. బట్ మనం కొన్ని పెట్టుకునే ఉంటాయి, కొన్ని పెట్టుకొని ఉంటాయి. బట్ చూడటానికి మనకు కొన్ని నచ్చుతాయి కదండి. సో అలాంటివి అయితే ఇక్కడ చాలా బాగా కనిపిస్తాయండి నైట్ టైం అనేవి. సో ఇక్కడైతే పార్కింగ్ కోసం అయితే చాలా మంది రావాలంటే ఇబ్బంది పడతారు కదా. ఇక్కడైతే మనకి హ్యాపీగా పెయిడ్ పార్కింగ్స్ ఉన్నాయండి. మీరు బైక్లో అయినా రావచ్చు, కార్లో అయినా రావచ్చు. కార్లో వస్తేమో కొంచెం ట్రాఫిక్గా అనిపిస్తుందండి. బైక్తో అయితే ఈజీగా రావచ్చు. కొంచెం ఈజీగా మనకి బైక్ అయితే ఎక్కడికైనా తిప్పుకోవచ్చు కదండి. సో అందుకని ఈజీ అని చెప్తున్నాను. ఇక్కడ చూసారా అండి, చార్మినార్ నైట్ మేమైతే అది 1:30 టైం అండి. 1:30 టైంలో కూడా చూసారా ఎంత రష్ ఉందో అసలు చార్మినార్లో. చాలామంది అయితే ముస్లిమ్స్ ఫాస్టింగ్ చేస్తారు కదండి. సో పగలు తిరగాలంటే కొంచెం ఎండలకి కష్టం కదా. సో అందుకే వాళ్ళైతే ఎక్కువ నైట్ షాపింగ్ అయితే చేస్తారని నాకు అర్థమైంది. ఈసారి చూసారండి, ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి కదా. డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి, డ్రెస్సెస్ ఉన్నాయండి. డ్రెస్సెస్ అయితే ఒక్కొక్కటి 600 చెప్పారు. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో బట్ కావాల్సిన వస్తువుల వరకే నేను తీసుకున్నాను. అక్కడ మీకు చూపిస్తున్న డ్రెస్సెస్ అన్ని 400 250 అండి. ఇక్కడ మీకు నైట్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా, అవేమో 350. అసలు 350 ఫిక్స్డ్ ప్రైస్ అండి, అసలు తగ్గించట్లేదు. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు కదండి. సో అక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ పెడితే ఇంకా ఫిక్స్డ్ ప్రైజెస్ మనం ఎంత అడిగినా అయితే ఇవ్వరు. సో కొన్ని చోట్ల అయితే మనం బార్గెనింగ్ చేయొచ్చండి. బట్ స్ట్రీట్ షాపింగ్స్లో బార్గెనింగ్ చేస్తే ఒక 10% ఆర్ 15% కన్నా ఎక్కువ అయితే తగ్గించారండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి టీ షర్ట్స్ అండ్ ఫ్యాన్స్, ఈ మొత్తం నైట్ వేర్ లాగా ఉంటాయి. సో ఈ మొత్తం సెట్ వచ్చేసరికి 350 అని చెప్పాడు. నాకు ఈ సెట్ బాగా నచ్చిందండి. బట్ ఎంత అడిగినా 250కి అడిగితే అసలు ఇవ్వలేదు కదా. వెళ్తుంటే పిలుస్తారేమో అనుకున్నానండి, ఇంక పిలవలేదు. సో ఇంక నెక్స్ట్ టైం ఎక్కడైనా తీసుకుందామని ట్రై చేశాను కానీ ఇంకెక్కడ నైట్ వేర్ అయితే నాకు కనిపించలేదు నేను వెళ్ళినప్పుడు. ఆ ఒక్కచాటే కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇది జస్ట్ ఎగ్జాక్ట్గా మనకి చార్మినార్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చెక్ చేయండి. నైట్ వేర్కి, డ్రెస్ మెటీరియల్స్కి, టాప్స్కి అయితే పర్ఫెక్ట్ అండి. మనకి చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. మనం పెట్టిన కాస్ట్కి పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం తక్కువ కాస్ట్ పెట్టి ఒకేసారి మంచి క్లాత్ రావాలంటే అయితే రాదు. బట్ మనం పెట్టిన బడ్జెట్కి మనకి కరెక్ట్గా అయితే వస్తాయి. సో ఇప్పుడు కనిపిస్తున్నాయి కదండి క్లిప్స్ అనేవి సెట్ వచ్చేసరికి 15 రూపీస్ చెప్పాడు. ఇక్కడ మీకు అక్కడ కలర్ రబ్బర్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదండి, అది మా పాప కోసం అయితే తీసుకున్నాను. ఒక 10 రూపీస్ అయితే పడిందండి ఆ ప్యాకెట్. చాలా బాగుంది క్వాలిటీ అయితే, నేను యూజ్ చేశాను కూడా. ఇంకా అక్కడైతే ఆ ప్యాకెట్ రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ క్లిప్స్ కనిపిస్తున్నాయి కదండి వీడియోలో, ఆ క్లిప్స్ అయితే ఒక్కొక్కటి 150 250 చెప్తున్నారండి. బట్ బార్గెనింగ్ చేస్తే 100 రూపీస్కి ఇస్తా అన్నారు. బట్ నాకు ఆ క్లిప్స్ తీసుకోవాలనిపించలేదు, అందుకే తీసుకోలేదు. నేను పెట్టుకోనండి అలాంటివి. సో ఎవరికైనా అలాంటి క్లిప్స్ నచ్చితే అయితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బార్గెనింగ్ చేయండి. చేస్తే మాత్రం అలాంటి క్లిప్స్ అనేవి మనకి రీజనబుల్గానే ఇస్తారు. చూసారా అక్కడ ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయండి. ఇక్కడ ఈ బండి మీద అయితే రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అయితే చాలా బాగుంది. కలెక్షన్ అనేది డిఫరెంట్గా ఉన్నాయండి. ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ హ్యాంగింగ్స్గా ఉండేవి, కొంచెం మెరిసేవి అయితే ఎక్కువ ఉన్నాయి. స్టోన్స్వి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారు. బట్ కొంచెం మనం రీజనబుల్గా అడిగితే వాళ్ళకి గిట్టుబాటు అయితే మనకు ఖచ్చితంగా ఇస్తారండి. ఒక 2-3 టైమ్స్ అయితే అడిగి చూడండి, ఇస్తారు. కొంచెం చార్మినార్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ చేంజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా అయితే చేంజ్ 100 రూపీస్ ఇస్తే అయితే ఇవ్వరు. ఎందుకంటే కొన్ని చోట్ల 20 రూపీస్ 30 రూపీసే ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గర ఇబ్బంది అవుతుంది. చేంజ్ పెట్టుకొని వెళ్ళండి నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు. నేనైతే ఈ ఇయర్ చూసినంత క్లిప్స్ కలెక్షన్ అయితే అసలు ఎప్పుడు చూడలేదండి. అన్ని క్లిప్స్ కలెక్షన్ ఉన్నాయండి. అయితే నాకు ఈసారి చాలా చాలా బాగా నచ్చింది చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అనేది. ఇక్కడ చూపిస్తున్నాను కదండి క్లిప్స్ అనేవి చిన్న పిల్లలు పెట్టుకోవడానికి కలర్గా భలే ఉన్నాయి కదా. అవి షీట్ వచ్చేసరికి 50 రూపీస్ చెప్పారు. ఇక్కడ ఏమో టాయ్స్ కనిపిస్తున్నాయి కదండి, సాఫ్ట్ టాయ్స్ అనేవి, ఇవేమో 100 రూపీస్ అండి. ఇక్కడ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ సెట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి 50 రూపీస్ సెట్ వచ్చేసరికి. చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే. ఇప్పుడు రంజాన్ టైంలో ఎక్కువ బ్యాంగిల్స్ కొంటారు కాబట్టి అసలు బ్యాంగిల్స్ అయితే స్టోన్ బ్యాంగిల్స్, నార్మల్ బ్యాంగిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అండి. అసలు నాకైతే ఈసారి బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా అనిపించింది. ఇక్కడ మనకి ఇట్లా వేలాడుతూ ఉన్నాయి కదండి, ఆ బ్యాంగిల్స్ వచ్చేసరికి 150 రూపీస్ సెట్ వచ్చేసరికి. ఇంకా మనకి ఇక్కడ ఏ స్లిప్పర్స్ తీసుకున్నా 150-200 అండి. చాలా బాగున్నాయి కలెక్షన్ అనేవి. ఇవి ఎగ్జాక్ట్గా చార్మినార్ ఆపోజిటే ఉన్నాయి ఈ షాప్స్ అనేవి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి కదా, అవేమో డ్రెస్ మెటీరియల్ 400 చెప్పారండి. ఇవేమో ఇక్కడ గోల్డ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి కదా, అవేమో 100 రూపీస్. ఇక్కడ షో పీసెస్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా, ఈ బార్గెనింగ్ చేస్తే మనకి 100 రూపీస్కి 200కి ఇస్తారండి. వాళ్ళు చెప్పడం 500 చెప్తారు. ఇక్కడ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ డ్రెస్ ఇది
కుట్టించిన డ్రెస్సే. మనకి టాపు, బాటమ్, చున్నీ వచ్చింది. 600 చెప్పారండి. ఇంకొక డ్రెస్ మెటీరియల్ ఏమో 450 చెప్పారు. చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే. అసలు పర్ఫెక్ట్ కుదిరిందండి ఒక డ్రెస్ అయితే నాకైతే. చాలా బాగుంది ఆ డ్రెస్. మీకు చూపిస్తాను చూడండి. ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఒక 450కి ఇచ్చారండి ఆ డ్రెస్ అనేది. మనకు చెప్పడం 600, 700 చెప్తారు. కొంచెం మన వాళ్ళకి గిట్టుబాటు అయితే మాత్రం మనం అడిగిన ప్రైస్కి అయితే ఇస్తారు. బట్ ఒక 2-3 టైమ్స్ అయితే అడిగి చూడాలి. అక్కడ వైట్ పింక్ కాంబినేషన్ ఉంది కదా, ఆ డ్రెస్ ఏమో 300 చెప్పారు సెట్. టాప్ బాటమ్ వస్తుంది. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ డ్రెస్ కనిపిస్తుంది కదా, అదేమో 400. ఇక్కడ పైన కనిపిస్తున్న డ్రెస్సెస్ అన్ని 350, 400 అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను చూసారా, ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు ఎప్పుడు దొరకలేదండి. చూసారా, ఇక్కడ సిల్వర్ ఫ్యాంట్స్ అనేవి మన బయట లెగ్గింగ్స్ కొనుక్కుంటే 600, 700 చెప్తారు కదండి. సో నాకు ఈ కలర్ కాంబినేషన్ రేర్గా అనిపించింది. అందుకే నేనైతే ఈ సెట్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఇవి కూడా వచ్చేసరికి 450, 500 చెప్తున్నారండి. మ్యాక్సిమం అందరి దగ్గర ఒకే కలెక్షన్ ఉందండి. బట్ కాస్ట్లు అనేవి డిఫరెంట్గా చెప్తున్నారు. సో చూసి తీసుకోండి. ఇక్కడ షూస్ కనిపిస్తున్నాయి కదా, షూస్ వచ్చేసరికి 250 అండి. ఈ క్లిప్ అయితే నాకు చెప్పడం 250 చెప్పారు. బట్ ఇస్తారా లేదా అని జస్ట్ అడిగి చూసానండి. ఒక 100 రూపీస్కి ఇచ్చేసాడు. ఇంకా తీసుకున్నాను ఆ క్లిప్ ఒకటి. ఇక్కడ మీకు ఒక ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి. బ్లాక్ బీడ్స్ వచ్చి నాకు ఆ ఇయర్ రింగ్స్ అయితే అసలు చాలా బాగా నచ్చినాయి. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారండి. బట్ నేను పెట్టుకోను. సో అందుకే చూడటానికే నచ్చినాయి. అందుకే నేను జస్ట్ ఇంకా క్లిప్పింగ్ కోసం అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసారండి మల్టీ కలర్స్ ఎంత బాగుందో ఇది. పెట్టుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేవి, హ్యాంగింగ్స్. ఇప్పుడు రంజాన్ టైం కదా, సో అందుకే చాలా మంచి కలెక్షన్ పెట్టారు. బ్యాంగిల్స్ వచ్చేసరికి మీకు బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా, అవే అండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. బట్ ఇలాంటి పెద్ద పెద్దవి నేను పెట్టుకోనండి. సో అందుకే జస్ట్ చూడటానికే నచ్చినాయి. అందుకే మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చైన్స్, బ్రాస్లెట్స్ అండ్ మనకి శారీస్ కట్టుకుంటే పెట్టుకుంటున్నాం కదండి ఇప్పుడు నడుంకి వడ్రానల్లాగా, అలాంటివి అయితే చాలా ఉన్నాయి అసలు ఇక్కడ కలెక్షన్ అయితే ఈసారి. నాకైతే ఎప్పుడూ చేసే షాపింగ్ కన్నా ఈసారి అయితే ఇంకా బాగా ఎక్కువ షాపింగ్ బాగుందనిపించిందండి. స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది రంజాన్ టైంలో. నేనైతే ఫస్ట్ టైం అండి రంజాన్ టైంలో అయితే ఇట్లా నైట్ షాపింగ్కి రావడం. అందుకే నాకు చాలా చాలా బాగా నచ్చింది. 4 years నుంచి అనుకుంటున్నానండి రంజాన్ టైంలో స్ట్రీట్ షాపింగ్ నైట్ రావాలని చెప్పి. ఎప్పుడూ కుదరదు. బట్ ఈసారి అయితే మా వారు నాకు తీసుకెళ్లారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను దేనికి రాని సాటిస్ఫాక్షన్ నాకు కొనపైన చూస్తే విండో షాపింగ్ అయినా నాకు చూడటం ఇష్టం అండి. సో షాపింగ్ చేయకపోయినా చూసి వచ్చినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇయర్ రింగ్స్ అనేవి. మా వారు అక్కడ ఇయర్ రింగ్స్ ఏదో ఒకటి తీసుకోవాలండి బాగుంటాయి అంటే, ఇంకా అక్కడ చూస్తున్నాను ఏం తీసుకోవాలని. బట్ అక్కడ చూసినవన్నీ నాకైతే ఓల్డ్ మోడలే అనిపించినాయండి. సో ఇంకా అసలు ఏది తీసుకోవాలనిపించలేదు. బట్ 100, 150 చెప్తున్నారు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే చాలా పెట్టుకున్నానండి. నా దగ్గర చాలా మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఉంది. ఒకప్పుడు బాగా పెట్టుకునేదాన్ని కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ తెచ్చుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే అంతకు పెట్టుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళిన ఇయర్ రింగ్స్, క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అయితే కంపల్సరీగా కొంటారండి. ఏవి కొనపైన స్టిక్కర్స్ అయితే పట్టుకొని వస్తాను. ఎందుకంటే మనకు స్టిక్కర్స్ ఎప్పుడు ఏవి పెట్టుకోవాలన్నా ఈజీగా తీసుకొని పెట్టేసుకోవచ్చు కదా. బట్ ఎన్ని స్టిక్కర్స్ కొన్నా కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఒకే స్టిక్కర్ పెట్టుకుంటానండి. అది ఏంటో అర్థం కాదు. హడావిడిగా పాపతో రెడీ అయిపోతా కాబట్టి ఏదో ఒకటి చేతికి వచ్చింది పెట్టుకుంటాను. బట్ కొంటా మాత్రం డిఫరెంట్గా కొంటాను. బట్ రెడీ అయ్యే టైంలో గుర్తురాదు అది. చూసారు కదా, ఇక్కడ మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అక్కడ స్లోగా చూపిస్తున్నాను చూడండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవైతే మా ఇంటి దగ్గర నాకు 150 చెప్పారండి. ఇక్కడైతే అసలు జస్ట్ 50 రూపీసే చెప్పారు. నేను షాక్ అయ్యాను. అంత డిఫరెన్స్ ఉంటుందా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్కి బయట షాప్కి అని. ఇక్కడ మనకి చూసారండి చిన్న చిన్న బ్రాస్లెట్స్ అండ్ ఇట్లా చైన్స్ కనిపిస్తున్నాయి కదా. చైన్స్ వచ్చేసరికి 100 రూపీస్, 150 చెప్తున్నారు. ఈ బ్రాస్లెట్స్ వచ్చేసరికి మనకి 150, 200 చెప్తున్నారండి. బట్ 70 రూపీస్కి, 60 రూపీస్కి అడిగితే ఇస్తున్నారు. ఇక్కడ చార్మినార్ కనిపిస్తుంది చూడండి, నైట్ వ్యూ ఇది. ఇదైతే నా ఎగ్జాక్ట్గా 1:30 టైంలో అండి. చూసారు ఎంతమంది ఉన్నారు అసలు 1:30 టైంలో. ఇక్కడ నేను ఒక డ్రెస్సెస్ చూస్తున్నాను చూడండి. అవి అయితే 50 రూపీస్ చెప్పాడండి. ఓపెన్ చేస్తుంటే ఓపెన్ చేయొద్దని చెప్తున్నారు. ఎంత అసలు మోసమో చూడండి. లోపల ఏదైనా చినిగిపోయి పెట్టు ఉంటారు. అందుకే ఓపెన్ చేస్తానంటే వద్దంటున్నారు. ఇంక అందుకని అక్కడే వేసి వచ్చేసాను. ఇక్కడ క్లిప్ చూసారా అండి ఎంత బాగుందో. ఈ క్లిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 250 చెప్పారండి. అసలు తగ్గించట్లేదు. సో ఎక్కువ కాస్ట్ అనిపించింది, అందుకే తీసుకోలేదు. నాకు ఈ క్లిప్ అయితే చాలా బాగా నచ్చింది, పిస్తా గ్రీన్ క్లిప్. ఇంకా అక్కడక్కడ చూసుకుంటూ అయితే వెళ్ళానండి. ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదైతే ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ అయితే 80 రూపీస్ అలా చెప్తున్నారండి. బట్ నేనైతే 100 రూపీస్కి ఒక 5 అయితే అడిగాను, ఇచ్చారండి. ఒక 2-3 టైమ్స్ బార్గెనింగ్ చేస్తే ఇచ్చారు. ఇక్కడ మా పాప నేను తీసుకుంటుంటే నేను మోస్తానని చెప్పి అయితే నా చేతిలో నుంచి కవర్ తీసేసుకుంది. చాలాసేపు అలా పట్టుకొని నడిచిందండి. నాకు భలే క్యూట్గా అనిపించింది. అందుకే అక్కడ వీడియో క్లిప్ యాడ్ చేశాను. చూసారండి రబ్బర్ బ్యాండ్స్ అయితే నాకు 100 రూపీస్కి 5 ఇచ్చారు. సో 5 కలర్స్ అయితే తీసుకున్నాను.
చాలా బాగున్నాయి కదండి రబ్బర్ బ్యాండ్స్ అనేవి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్గా అయితే మనం జడలు వేసుకున్నప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది ట్రెండింగ్గా, హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు. ఇంక ఇక్కడైతే కలెక్షన్ చూపిస్తున్నాను కదండి. ఇక్కడ పర్ల్స్ సెట్స్ ఉన్నాయి కదండి, అక్కడ కనిపిస్తున్నాయి కదా పర్ల్స్ చైన్స్ అనేవి మనకి 150-200 చెప్తున్నారు. సో నేనైతే ఒక 100 రూపీస్కి ఇస్తావా అని అడిగితే అస్సలు ఇవ్వనంటే ఇవ్వనన్నారండి. 2 తీసుకున్నా కూడా ఇవ్వనన్నారు, అంత కాస్ట్ చెప్తున్నారు. బట్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అండ్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ కలెక్షన్ అయితే చూడండి, చార్మినార్ ఆపోజిట్లోనే ఉంది ఇది. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ ఫస్ట్ చూపించాను కదండి, అదొక డిఫరెంట్ సాఫ్ట్ టాయ్స్, ఇవి ఒక డిఫరెంట్ సాఫ్ట్ టాయ్స్. బట్ 100 రూపీస్ అంటే తీసుకోవచ్చండి, బాగున్నాయి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. ఇంకా అక్కడ తినటానికి, ఇంకా నైట్ వ్యూ షాపింగ్ అంటే తెలుసు కదండి, బ్యాంగిల్స్ ఎంత మంచిగా మెరిసిపోతాయో దగదగలాడతా. అసలు నాకు బ్యాంగిల్స్ అయితే ఎంత మెరుస్తున్నాయో అండి, ఇంత మెరిసే బ్యాంగిల్స్ కూడా వేసుకుంటారని అనిపించింది. అంత దగదగదగా అనిపిస్తుంది, నైట్ టైం కదండి. ఇక్కడ నైట్ టైం అయినా ఇక్కడ హైజీనిక్గా ఎంత మంచిగా ఉంటుందో అండి, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీట్గా ఎక్కడికక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, పోలీసెస్ కూడా ఉన్నారు. ఎందుకంటే నైట్ టైం కాబట్టి ఎక్కడ గొడవలు జరగకుండా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళాలనుకుంటే చార్మినార్ నైట్ వ్యూ వెళ్ళండి, రంజాన్ టైంలో చాలా బాగుందండి. ఇక్కడ కలెక్షన్ అయితే కప్స్ అయితే 100 రూపీస్ అండి, సెట్ 6 కప్స్ వస్తాయి, చాలా బాగున్నాయి. బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఒక్కొక్క బ్యాగ్ 150, 250, 300 ఉన్నాయండి. ఈ వాచెస్ వచ్చేసరికి 100 రూపీస్ 150 చెప్తున్నారు. సో జస్ట్ మీకు చూపిద్దామని అయితే అక్కడ క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. పర్లేదండి, చిన్నపిల్లలకి పెట్టుకోవాలని ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలాంటి వాచెస్ కొనిపెట్టచ్చు, బ్రాండ్ చూడని వాళ్ళకైతే. ఇక్కడ వాచెస్ అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళానండి. ఇక్కడ వాచెస్ అయితే అసలు రకరకాలు పెట్టారండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే నైట్ టైం కదండి, ఎంత సమ్మర్ అయినా కూడా నైట్ కొంచెం దాహంగానే అనిపిస్తుంది. సో మధ్య మధ్యలో కొంచెం ఆగుతూ ఉంటూ తాక్కుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ చూసారా, చిన్నపిల్లల బ్యాగ్స్ అయితే వాళ్ళకి క్యూట్గా అనిపించినాయండి. లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు అయితే నేను 150కి తీసుకున్నాను, బట్ ఇప్పుడైతే 100 రూపీస్ చెప్పారు చార్మినార్ దగ్గర. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్, క్లిప్స్ కలెక్షన్ ఈసారి అయితే. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అయితే చెప్పవసరం లేదండి, అసలు ఎన్ని రకాల రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఉన్నాయో. చిన్నపిల్లలకు ఉన్న వాళ్ళకైతే, గర్ల్స్ ఉన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. రకరకాల రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అయితే చీప్ అండ్ బెస్ట్లో తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ బెల్ట్స్, షూస్ అయితే 250, 150కి కూడా ఉన్నాయండి. క్వాలిటీ కూడా బాగున్నాయి 250వి. నేను లాస్ట్ టైం తీసుకున్నారండి, బాగున్నాయి, ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాను. షూస్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ లైట్స్ అయితే 100 రూపీస్ చెప్తున్నారండి, 100కి 2 అంటే ఒక్కొక్కటి 50 రూపీస్. ఇక్కడ ట్రైన్ లాగా ఉంది కదండి, ట్రైన్ అయితే స్క్రీన్స్ అంటే ఫోన్ పెట్టుకొని మనం ఎల్ఈడి స్క్రీన్ వెనక పెట్టుకుంటే మనకి స్క్రీన్ అనేది పెద్దగా కనిపిస్తుందండి. ఇక్కడ చూసారండి, పోలీసెస్ కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ సెక్యూరిటీగానే ఉన్నారు. ఎవరైనా నైట్ టైం రావంటే కూడా హ్యాపీగా రావచ్చు. చూసారా ఇట్లా ఎంతమంది ఉన్నారు, అసలు నేనైతే షాక్ అయ్యానండి, ఈ టైంలో కూడా ఇంతమంది ఉంటారని చెప్పి. మా వారు చెప్తూనే ఉన్నారు జనాలు ఉంటారు వద్దని, బట్ నేను చెప్పాను ఈ టైంలో ఎందుకు ఉంటారులే, నైట్ టైం వెళ్తే బాగుంటుంది, హ్యాపీగా చూసి రావచ్చు అని చెప్పాను. బట్ అక్కడికి వెళ్ళినాకైతే అర్థమైంది ఇది నైట్ టైం అయితే లాగలేదు, ఇది పగల్లాగే ఉందని చెప్పి. ఇంకా అక్కడైతే డ్రెస్సెస్ మొత్తం అయితే షూట్ పిచ్చుకుంటూ అయితే మా వారు తీసుకెళ్లారండి. సో ఇక్కడ క్యాండిల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అదేమో 100 రూపీస్కి 2 అంట, చాలా బాగున్నాయండి. ఇక్కడ డెకరేటివ్ పీసెస్ మొత్తం సెట్స్ వచ్చేసరికి 100 రూపీస్ 150కి అలా ఇస్తున్నారండి. బార్గెనింగ్ చేస్తే చెప్పడం 500 చెప్తారు 2 సెట్స్. బట్ కొంచెం మనం అడిగితే అయితే కొంచెం రీజనబుల్గానే దొరుకుతాయి మనకి డెకరేటివ్ పీసెస్ అనేవి. చూసారండి, ఇంక ఇక్కడ రకరకాల బ్యాగ్స్ అయితే మనకి దొరుకుతాయి. ఇక్కడ 250 చెప్తారండి ఆ బ్యాగ్స్ అనేవి. మనం ఎంత బార్గెనింగ్ చేసినా ఇంక అంతకన్నా తగ్గరు. సో ఇక్కడ చైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, సెట్ వచ్చేసరికి అది 150-200 చెప్తున్నారు. సో బార్గెనింగ్ చేయండి, 100 రూపీస్కి అయితే ఇస్తారు. సో అక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు ఫేమస్ కదండి రంజాన్ టైంలో. అండ్ ధూపాలు వేయటానికి కొంచెం ధూపాలు అండ్ ఇలాంటి స్టిక్స్ అనేవి, ధూప్ స్టిక్స్ అవన్నీ ఫుల్ ఫేమస్. అసలు ఇప్పుడు మంచిగా స్మెల్ వస్తున్నాయండి. అక్కడైతే ధూప్ స్టిక్స్ అనేవి రకరకాలుగా అయితే ఉన్నాయి. కొంచెం ధూపలు అవి వేస్తారు కదండి ఇప్పుడు మసీదుల్లో అది. సో అందుకే అయితే రకరకాల కలెక్షన్ అయితే పెట్టారు. ఇంకా చార్మినార్ అంటే మీకు మనకు గుర్తొచ్చేది అయితే బ్యాంగిల్స్ అండి. మీకు ఏం గుర్తొస్తుంది చార్మినార్ అంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు చార్మినార్ అంటే బ్యాంగిల్స్, పర్ఫ్యూమ్స్ ఇవే గుర్తొస్తాయండి. ఇక్కడ చూసారండి షూస్ కలెక్షన్ కూడా ఎంత బాగుందో. ఇటు మొత్తం షూస్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ పెట్టారండి ఈసారి అయితే ఎప్పుడు చూసే కన్నా యూనిక్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఇయర్కి ఒకటైతే రిలీజ్ చేస్తారండి కొత్త బ్యాంగిల్స్ అనేవి, ప్రతి ఇయర్ ఒక్కొక్కటైతే వస్తుంది కొత్తగా. ఇంకా అక్కడ అలసిపోయి మా పాప అయితే అక్కడ ఫ్రూటీ ఇప్పించేసి ఇంకా చిన్నగా తాక్కుంటూ అయితే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే మెల్లగా తిరుగుతున్నాము. ఇక్కడ మనకి చాక్లెట్స్, బిస్కెట్స్ అనేవి కూడా అమ్ముతున్నారు విడిగా. ఇంక ఇక్కడ టీ షర్ట్స్ అండ్ కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయండి. బట్ అవి ఒరిజినల్ బ్రాండో నాకు తెలియదు. బట్ కాస్మెటిక్స్ జోల్ అయితే నేను వెళ్ళలేదు.
ఎక్కువ అయితే మీకు దలుచుకోలేదు, ఎందుకంటే కొంచెం బ్రాండ్ ఉండదు కాబట్టి అలాంటివి యూజ్ చేయకూడదని నా ఒపీనియన్. సో ఇక్కడ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడైతే ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు. 50 రూపీస్ సెట్ అని, 100 రూపీస్ సెట్ అని. అవి ఫిక్స్డ్ ప్రైజెస్ దగ్గర అయితే ఫిక్స్డ్ ప్రైజెసే. కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే అసలు బ్యాంగిల్స్ కలెక్షన్ మామూలుగా లేదండి. చార్మినార్ ఆపోజిట్లో ఈ షాప్లో అయితే అసలు బ్యాంగిల్స్ ఎక్కడ చూసినా దగదగ మెరిసిపోతున్నాయి, చాలా బాగున్నాయండి. బట్ మనం శారీస్ కట్టుకునే వాళ్ళకైతే బ్యాంగిల్స్ కలెక్షన్కి పర్ఫెక్ట్ చాయిస్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది. ఎగ్జాక్ట్గా చార్మినార్ ఆపోజిటే ఉందండి షాప్ అనేది. ఇక్కడ బెల్ట్ షాప్స్, ఇక్కడ పలాజోస్ అయితే 100 రూపీస్, 150, 200 ఉన్నాయండి. ఇక్కడ మనకి హెడ్కి పెట్టుకునే మెహందీస్, కోన్స్ రకరకాలుగా ఉన్నాయి. మనకు చిన్నప్పుడు తెలుసు కదండి, హెర్బల్వి, కరాచీవి అండ్ పాకీజావి అవి ఎంత ఫేమస్. పాకీజా కోన్ అంటారు కదండి, అవి అయితే చాలా బాగా రెడ్గా పండుతుందండి. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. అవైతే ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇక్కడ సెట్స్ చూస్తున్నారా అండి, పట్టీలు సెట్ వచ్చేసరికి 100 రూపీస్ చెప్తుంది, 60 రూపీస్కి ఇస్తానంది. సో రంజాన్ టైం కాబట్టి క్యాప్స్ అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. చూసారా, ఇక్కడ చిన్న ఆటోస్, కార్స్ ఉన్నాయి కదండి. ఆటో అయితే మరి ఘోరంగా 500 చెప్తున్నాడండి, అసలు తగ్గించలేదు, అందుకే ఇంకా తీసుకోలేదు. ఇక్కడ బ్యాగ్స్ చూసారా 200, 300 ఉన్నాయి కదా. సో ఫిక్స్డ్ ప్రైజెస్ దగ్గర ఫిక్స్డ్ ప్రైజెస్. ఇక్కడ పప్పు గుత్తులు కనిపిస్తున్నాయి కదండి, అదైతే 50 రూపీస్ అంట. నాకు అది బాగా నచ్చింది, అందుకే ఒకటి తీసుకున్నాను. మరీ టూ మచ్ అండి, ఇక్కడ ఆటోస్ అవి దగ్గర అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు. ఇంకా బ్యాంగిల్స్ ఇంక మొత్తం చూసుకుంటూ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. రిటర్న్ వెళ్ళినా మనము, లేకపోతే వెళ్ళేటప్పుడు వెళ్ళినా మొత్తం ఒకటే అండి, ఎవరైనా ఒకటే అమ్ముతారు. బట్ రేట్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఇంకా అక్కడ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి. ఇది చార్మినార్ దగ్గరే కొంచెం లోపలికి వస్తే ఉంటుందండి. ఇది మొత్తం బ్యాగ్స్ కలెక్షన్ అనేవి చాలా బాగుంటాయి. బ్యాగ్స్ కలెక్షన్ ఓపిక ఉండాలి కానీ నిదానంగా అయితే చూసుకోవచ్చు. పాప ఉంది కాబట్టి నేను కొంచెం బ్యాగ్స్ కలెక్షన్ అనేవి అన్నీ కవర్ చేయలేకపోయాను, జస్ట్ అలా చూపించాను అంతే. ఇక్కడ గోల్డ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి కదండి, కొన్ని చోట్ల అయితే అవి 30 రూపీస్ కూడా ఇస్తున్నారు. 2 బ్యాంగిల్స్ వచ్చేసరికి 4 బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్ అండి. ఇక్కడ క్లిప్స్ చూసారండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే మా పాపకి తీసుకున్నామండి. అసలు ఇక్కడ ఎంత మోసం జరిగిందో చూడండి. అక్కడ ఒకటి తీసుకున్నాం, అదైతే 50 రూపీస్ చెప్పారండి. సరే ఒకటి కలర్ తీసుకున్నాం కదా అని చేతిలో కలర్ ఒకటి బాగుందని చెప్పి అది తీసుకున్నాము. అది వద్దు ఇంకోటి తీసుకోండి అని చెప్పి అది ఇవ్వబోయాడండి. అది లైట్స్ బాగాలేదు, మా వారికి అర్థమయ్యి అది వద్దని చెప్పి ఇంక నార్మల్గానే తీసుకున్నారు. కొంచెం మోసాలు కూడా జరుగుతాయండి, నైట్ టైం వెళ్తే కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. అక్కడ మురుగుములు మసాలా అని రకరకాలుగా అమ్ముతున్నారు. నైట్ టైం అయినా స్ట్రీట్ ఫుడ్ మనకి ఎక్కడైనా దొరుకుతుందండి. బట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త అండి, చూసుకొని తీసుకెళ్ళండి. కొంచెం వాటర్ అనేవి కొన్ని చోట్లే దొరుకుతాయి, లోపలికి వెళ్తే మళ్ళీ వాటర్ అనేవి మనకి దొరకవు. సో అక్కడ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ షాప్స్ కొన్ని రీటైల్గా మనకు అమ్ముతారు కదండి, షాప్స్లో కూడా మనకు దొరుకుతాయి. షాప్స్లో కావాలనుకుంటే షాప్స్లో కూడా షాపింగ్ చేయొచ్చు. చెప్పిన దానికన్నా మనకైతే హాఫ్కి అయితే ఇస్తారు షాప్స్లో కూడా. ఇక్కడ కలెక్షన్ చూపిస్తున్నాను కదా, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేవి, అవి అయితే 50 రూపీస్ అండి. ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ అయితే డజన్ బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్కి ఇస్తానన్నారు. ఇక్కడ సెట్స్ కనిపిస్తున్నాయి కదా, చైన్ సెట్స్ అనేవి 400, 500 ఉన్నాయండి. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ సెట్స్ కూడా. ఇంక ఇక్కడ అయితే బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్ అండి, అక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ అయితే. ఇంకా అక్కడ రకరకాలుగా అయితే ఉన్నాయండి. నైటీలు అయితే నాకు ఈసారి పెద్దగా కనిపించలేదండి, ఎందుకో తెలీదు, నైట్ టైం అవటం ఏమో. ఇక్కడ బ్యాంగిల్స్ కనిపించినాయి కదండి, అవేమో 50 రూపీస్ సెట్ వచ్చేసరికి. ఈ శాల్వాలు ఇవన్నీ అయితే 100 రూపీస్, 50 రూపీస్ అలా రకరకాలుగా అయితే ఉన్నాయండి కాస్ట్లు అనేవి. బట్ 100 రూపీస్, 50 రూపీస్ మరీ పలచగా ఉన్నాయండి. సైజు కూడా కాస్త చిన్నగా ఉన్నాయి. ఇక్కడ సేవ్ అండి, ఇప్పుడు ఇక్కడ ఫేమస్ కదా రంజాన్ టైంలో ఎక్కువ మనకి ఎలా చెప్పాలంటే షీర్ కుర్మాలు అలా చేస్తారు కదా, అలాంటి వాటికి యూజ్ చేసే సేమియా అయితే బాగా అమ్ముతున్నారు ఇక్కడ. సన్న సేమియా మనకి నార్మల్గా అయితే దొరకవండి, ఇప్పుడు బాగా ఫేమస్ రంజాన్ టైంలో షీర్ కుర్మా చేసుకోవడానికి సేమియా అనేది. ఇంకా అక్కడైతే ఒక్కొక్కటి చూసుకుంటూ అయితే ఇంటికి వస్తున్నాము. ఇక్కడ బెలూన్ అయితే 10 రూపీస్ అండి తీసుకున్నాము. ఇక్కడ క్లిప్స్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి, అక్కడ క్లిప్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం వెళ్తేనప్పుడు బ్యాంగిల్స్ కాకుండా కొంచెం క్లిప్స్ కలెక్షన్ కూడా చూడండి, బాగున్నాయి క్లిప్స్ కలెక్షన్ కూడా. ఇక్కడ చిన్న షాప్స్లో అయితే బిర్యానీ పాట్స్, ఇలా డెకరేటివ్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ అయితే మంచిగా అయితే మనకి చూపించారు. నాకైతే డ్రై ఫ్రూట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మంచి కలెక్షన్ అయితే కనిపించిందండి ఈసారి అయితే. చాలా బాగుంది కలెక్షన్ అనేది. ఇంకా కప్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, ఎక్కువే. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసరికి 500కి 3 సెట్స్ ఇస్తామన్నారు. బట్ నాకు అక్కడ అవసరం లేదండి, జస్ట్ అందుకే మీ క్లిప్ అయితే అక్కడ యాడ్ చేశాను చూడండి. సో రంజాన్ టైం కాబట్టి మనకి డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ ఫుల్గా అయితే అవైలబుల్గా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా. సో కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి చార్మినార్ దగ్గర డ్రై ఫ్రూట్స్ అనేవి. సో ఇంకా అక్కడ చిన్నగా అయితే చూసుకుంటూ అయితే వెళ్తున్నానండి. వెళ్ళే దారిలో పింగాణి ఐటమ్స్ అయితే రకరకాలుగా ఉన్నాయండి, అసలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు బిర్యానీస్ ఎక్కువ చేస్తారు కాబట్టి రంజాన్ టైంలో బిర్యానీ డబరాలు అవన్నీ అయితే మనకి ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయి. దబరా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇట్లా బయట షాప్స్ ఉన్నాయి కదండి, షాప్స్ బయట
బయట కూడా కొన్ని బండులు పెట్టారు కదా, అక్కడ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు, బట్ తక్కువ కూడా అడిగి తీసుకోవచ్చు. ఇక్కడ క్లిప్స్ చూసారా, క్లిప్స్ వచ్చేసరికి 10 రూపీస్ 15 రూపీస్, బ్యాగ్స్ 100 రూపీస్ అండి. ఈ చార్మినార్ నైట్ వ్యూ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.